మటన్లో మునక్కాయ వేసుకొని మామిడికాయ వేసి కూర వండితే అదిరిపోద్ది. రెసిపీ చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఈ కర్రీ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని ఒక 2 లవంగాలు, ఒక కొంచెం చెక్క, ఒక స్పూన్ ధనియాల పొడి కానీ ధనియాలు కానీ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి మసాలా. నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి దొరుకుతుంది, ఎండు కొబ్బరి దొరకదు. ఇంకా మసాలా పెట్టేసి వేరే ఒక కుక్కర్లో మటన్ తీసేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. మటన్ మంచిగా వాష్ చేసిన తర్వాత దాంట్లో 1 చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం నీళ్ళు, కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఇలా ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి పొయ్యిలో 3 విజిల్స్ పెట్టేసుకోవాలి. ఆలోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోవాలి. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అండి, పెద్ద నిమ్మకాయ సైజు కాదు. తర్వాత వేరే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని వేసేసుకోవాలి. మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు కోకోనట్ పేస్ట్ మొత్తం రెడ్గా కొంచెం దూరగా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అవ్వాలండి. అలా అని చెప్పి మాడకూడదు. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసేయాలి. కొంచెం టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు అయితే మిక్స్ చేసేసి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలా మొత్తము మునక్కాయ ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. ఇలా మసాలాలు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మునక్కాయ ముక్కల్లోనే కొంచెం 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. అంటే మనం ముందుగానే మటన్లో కూడా వేసున్నామండి. సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మునక్కాయ ముక్క మొత్తానికి పచ్చివాసన పోయి మంచిగా వేగుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత చూడండి అసలు ఎంత మంచిగా కుక్ అయిందాయో. ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కుక్ చేసిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కల్ని కూడా విత్ వాటర్తో సహా వేసేసేయాలండి. వాటర్ని పడేయకూడదు. ఇలా మొత్తాన్ని మటన్ ముక్కలు కూడా మొత్తాన్ని మసాలాలో మంచిగా ఉడకనివ్వాలి. టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. మీ స్పైసీనెస్ బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. మీరు తినే కారం బట్టి, అంటే కొంతమంది తక్కువ తింటారు. కారం కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో కర్రీ. ఈ విధంగా నూనె పైకి వచ్చేంత వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేయకముందే ఇలా మంచిగా కుక్ చేసుకోవాలండి. చింతపండు పులుసు ముందే వేసేస్తే మునక్కాయ ముక్కలు సాఫ్ట్గా అవ్వవు. ఇలా 70% సాఫ్ట్గా అయిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు వేసుకోవాలండి. ఒకవేళ ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు కూడా దీంట్లో వేసేసుకుందాం. మీరు తినే పులుపుని బట్టి మీరు పులుపు అనేది యాడ్ చేసుకోండి. కారం పులుపు మొత్తము. ఎందుకంటే కొంతమంది పులుపు కొంచెం ఎక్కువగా తింటారు, కారం కూడా కొంచెం ఎక్కువ తింటారు. కొంచెం నీళ్ళు కూడా 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేయలేదేంది అనుకోమాకండి. మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేస్తే మామిడికాయ ముక్కలు గుజ్జు గుజ్జు అయిపోతాయి, అంటే ముక్కగా ఉండదన్నమాట. ఎప్పుడు కూడా మామిడికాయ ముక్కల్ని తొక్క తీయకుండానే వేసుకోండి, అప్పుడే టేస్ట్. తర్వాత లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసి ఉప్పు చెక్ చేసుకొని 5 నిమిషాల తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా మునక్కాయ మటన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.